హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియచేస్తున్నాను. సో మనం స్వాధ్యాయంలో భాగంగా సీతాయనం బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం కదా. సో ఈరోజు డే 31కి వచ్చేసామండి. సో సెక్షన్ని కంటిన్యూ చేసుకునే ముందు చక్కగా ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. తద్వారా మనసు అనేది మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. సో మనం తీసుకునే జ్ఞానం సంపూర్ణంగా మనలో నింపుకోగలుగుతాం. సో చక్కగా 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి ఓకే, అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే మాస్టర్స్, చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మీ 2 కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఎంతో ప్రశాంతంగా తేలికగా ఉంది కదా. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుదాం. ఈ కొన్ని క్షణాలు మనతో మనం ఏకమవుదాం. ఎరుకతో ఉందాం.
ఓకే మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. నిదానంగా మీ రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని కళ్ళని నిదానంగా ఓపెన్ చేయండి. ఓకే, మరి సెక్షన్ కంటిన్యూ చేసుకుందామా? చక్కగా ధ్యాన స్థితిలో ఉండేవాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి. ఓకే మాస్టర్స్, సోమ నిర్గమనం. మనం ఈరోజు సోమ నిర్గమనం గురించి తెలుసుకోబోతున్నాం, జ్ఞానాన్ని తీసుకున్నాం. ఓకే మాస్టర్స్, అనేక గంటల ప్రయాణం తరువాత నేను మా అమ్మ విశ్రాంతి పలహారాల కోసం ఆగాము. నేను రథం దిగి పక్కనే ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి దాని దగ్గర కూర్చున్నాను. మోకాళ్ళ పైకి లేచి చేతులతో అక్కడి పూలను చుట్టి నా తలలో పెట్టుకున్నాను. ప్రయాణం మొదలైనప్పటి నుంచి నేను మా అమ్మ అరుదుగా మాట్లాడుకున్నాము. మా అమ్మ వచ్చి నా పక్కన కూర్చొని పండు నీరు అందించింది. నేను ఆకలిగా లేదన్నాను. నా మనసు ఆలోచనలలో పడింది. మేము ఆశ్రమాన్ని వదిలి కొంత దూరం వచ్చేసరికి నాలో ఒక జ్ఞాపకం మెదిలింది. ఒక బాలికగా ఉన్నప్పుడు శ్రీరాముని ముందు నిలబడి ఉన్న జ్ఞాపకం. నేను ఆయన వైపు తదేకంగా చూడటం జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఆయన నవ్వును, దయగల కళ్ళను నా వైపు చూస్తున్నప్పుడు వాటిలోని గాఢతను, నిశ్చలతను బాల్యం నుంచి నాతో పాటు వాటిని చూస్తున్నాను. రాత్రిపూట నిస్పృహలో ఉన్నప్పుడు అవి నాకు స్వాంతన చేకూర్చేవి. నేను ఇంకేమైనా జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. నేను గుర్తు చేసుకోగలిగిందల్లా నా కళ్ళు నవ్వు మాత్రమే. సోమాను కలిసి ఆమె కథలు విన్న తరువాత ఈ జ్ఞాపకం హఠాత్తుగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నేను శ్రీరాముని చూశాను. ఆయన నా చిన్న ముఖాన్ని తన చేతుల మధ్య ఉంచుకొని నా కళ్ళల్లోకి తదేకంగా చూశాడు. ఆయన నాతో మాట్లాడాడు. అనొక బంధం ఏర్పడింది. అది శాశ్వత బంధం. నేను నిలిపి ఉంచుకోవటానికి ఈ జ్ఞాపకం ఉంది. నేను అకస్మాత్తుగా తల ఎత్తి మా అమ్మ వైపు తిరిగి, నేను చిన్నపిల్లలా ఉన్నప్పుడు మహారాజు శ్రీరాముడు మన ఇంటికి వచ్చిన ఆ రోజు నీకు జ్ఞాపకం ఉందా? ఆ రోజును నేను ఎలా మరచిపోగలను అని నవ్వింది. ఆయన నా గురించి కొన్ని మాటలు మాట్లాడారు కదూ. ఆమె అవును అంది. నాకు ఆయన నవ్వు, ఆయన ముఖం, మెరిసే కళ్ళు గుర్తున్నాయి, కానీ ఆయన మాటలు జ్ఞాపకం లేవు. ఆయన ఏమన్నారమ్మా? అమాయకంగా అడిగాను. ఆమె ఎటో చూసింది. నేను మళ్ళీ అడిగాను,
ఆయన ఆమె బదులు చెప్పలేదు. అయినా ఆమె బదులు చెప్పలేదు. అమ్మా, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఆమె ఎటో చూసింది. నేను మళ్ళీ అడిగాను. అయినా ఆమె బదులు చెప్పలేదు. అమ్మా, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఆమె నా వైపు తిరిగి, అనసూయ, నువ్వు ఈ ప్రశ్నను మీ తండ్రి గారిని అడగటం మంచిది. కానీ ఎందుకు? ఆమె జవాబు ఇవ్వలేదు. మహారాజు నా గురించి ఏం చెప్పాడో తెలుసుకునే హక్కు నాకు లేదా అన్నాను, ఆమె వైపు ఆరాగా చూస్తూ. ఆమె మౌనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. చాలాసేపటి తరువాత ఆమె నెమ్మదిగా బదులిచ్చింది. నువ్వు అర్థం చేసుకోగలవు. నేను నీకు అంతా చెబుతాను. ఆమె తన ముఖం దూరంగా పెట్టి ఆ రోజును జ్ఞాపకం చేసుకున్నట్లుగా కళ్ళు మూసుకొని మాట్లాడింది. మహారాజు మీ తండ్రి గారితో ఏదో పరిపాలనా వ్యవహారం చర్చిస్తుండగా నేను తలుపు వద్ద నిలబడ్డాను. ఆయన మన ఇంటికి రావటం అదే మొదటిసారి. అది అరుదైన గౌరవం. ప్రజల ఇళ్లకు వెళ్ళి వారి కష్ట సుఖాలను స్వయంగా వినటం ఆయనకు అలవాటు. కానీ మహారాజుకు వయస్సు మీరటం వల్ల ఆ విధమైన సందర్శనలు తరచూ జరగటం లేదు. నేను మహారాజుకు దగ్గరగా వెళ్ళటాన్ని నిరోధించుకోలేకపోయాను. ఆయన పట్ల మాకు ఎంతో ప్రేమ, ఆరాధన ఉంది. దాంతో నేను మీ నాన్న ఏమంటారోనన్న భయం వదిలి తలుపు వద్ద నిలబడ్డాను. నువ్వు కుతూహలంగా నా కాలు మీద నిలబడి నా చీరలో సగం ముఖం దాచుకొని గదిలోనికి తొంగి చూస్తున్నావు. హఠాత్తుగా మన మహారాజు నిన్ను చూసి మనల్ని ముందుకు రమ్మని ఆప్యాయంగా పిలిచారు. నేను ఆయన దగ్గరకు వెళుతున్నానన్న ఆలోచనతో నా హృదయం ఉప్పొంగింది. మీ నాన్న మనల్ని పరిచయం చేశారు. ఆయన నీ గురించి ఆరా తీయగా, మీ నాన్న, నువ్వు పిల్లలందరిలోకి చిన్నదానివి, ఒకే ఒక్క ఆడపిల్లవి అని చెప్పారు. ఆయన నిన్ను దగ్గరకు రమ్మన్నారు. నువ్వు సిగ్గుపడుతూ మెల్లగా అడుగులేస్తూ ఆయన ముందుకు వెళ్ళావు. మీ నాన్న మనం మందిరం మీదుగా వెళ్ళినప్పుడల్లా నువ్వు మాత అని పిలిచే దానివని, ఒకసారి మా చేతులలో నుంచి తప్పించుకుని మందిరం వైపు పరిగెత్తుతావని, నేను మాతను చూడాలని చెప్పావని, ఆయన పట్టుకొని ఆపితే ఏడ్చావని చెప్పారు మహారాజు. శ్రీరాముడు నవ్వి నీ ముఖాన్ని ఆయన చేతుల మధ్య పట్టుకొని నీ కళ్ళల్లోకి లోతుగా చూశాడు. ఆయన నవ్వు విస్తరించింది. ఆయన నిదానంగా తనలో తాను అనుకున్నట్లుగా, ఆమె సీతతో మిథిల నుంచి అయోధ్యకు వచ్చిన పరిచారికలలో ఒకరు. ఆమె మేము వనవాసం నుంచి తిరిగి వచ్చేసరికి జీవించలేదు అని కొంతసేపు మౌనంగా ఉన్నారు. తరువాత సున్నిత స్వరంతో ఆమె సీతను ఎంతో ప్రేమించేది అన్నారు. ఇంకా మీ తండ్రి వైపు తిరిగి, ఆమెను నువ్వు ఇప్పుడు బాలికల కోసం ఏర్పాటు చేసిన గురుకులానికి పంపు. సీత అది ఎంతగానో కోరుకుంది. మళ్ళీ నీ వైపు తిరిగి, నేను నీకు ఆశీస్సులు ఇస్తున్నాను బిడ్డ అంటూ తన చెయ్యిని తలపైన ఉంచి కళ్ళు మూసుకొని, ఆయన నీ భవిష్యత్తు జన్మలన్నింటిలోనూ నీకు నువ్వు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు చేసే వాళ్ళు ఒకరు ఉంటారు అని చెప్పారు. ఆ రోజు జరిగింది ఇదే. మరి ఇంతకు ముందు ఇది నాకెందుకు చెప్పలేదు? ఉద్విగ్నతతో అడిగాను. ముందే తెలిసి ఉంటే సోమాను ఇంకొన్ని ప్రశ్నలు అడిగేదాన్ని అనుకుంటూ. నువ్వు ఒక సేవకురాలివి అని నీకు తెలియటం మీ తండ్రి గారికి ఇష్టం లేదు. నిన్ను నువ్వు ఆ విధంగా భావించటం ఆయనకు ఇష్టం లేదు. ఆయన నీలో ఇప్పటికే
ఆ లక్షణాలు ఉండటం చూశారు. మహారాణి, మహారాజులకు సేవ చెయ్యటం కన్నా గౌరవం, పవిత్రము అయినది వేరే ఏదైనా ఉంటుందా? నేను అపనమ్మకముగా అడిగాను. మన మహారాణి ఒకప్పటి నా మాత అని తెలుసుకోవటం కంటే ఆనందించదగిన విషయం ఏదీ లేదు నాకు. సోమాలాగానే ఇది నాకు తెలిసి ఉంటే నేను సోమాను నా గతం గురించి చాలా ప్రశ్నలు అడిగి ఉండేదాన్ని. నా స్వరం తేలిపోయింది. నేను ఒక సేవకురాలిని అన్న విషయం నా ఆలోచనలలో సదా మెదిలేది అని నేను గుర్తించాను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులను సేవించటం ఎంత ఆనందంగా ఉండేదో, ఇంట్లో చిన్న చిన్న పనులు ఎవరికీ కనపడకుండా చెయ్యటాన్ని ఆస్వాదించటం జ్ఞాపకం వచ్చింది. నా తల్లి తల పట్టుకొని ఇప్పుడు నీకు చెప్పిన విషయం నీకు చెప్పటానికి నేను సిగ్గుపడ్డాను. నిజానికి మీ నాన్న ఆ విధంగా భావించేవారు, ఇప్పటికీ భావిస్తున్నారు. మనం మళ్ళీ తిరిగి సోమా వద్దకు వెళదాం. నేను నీకు మాట ఇస్తున్నాను. మా అమ్మ నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, మనం ఈ సంభాషణను మీ తండ్రి గారితో చెప్పవద్దు అంది. సరే అన్నాను. సోమ చివరి మాటలు నాకు జ్ఞాపకం రావటంతో నా మనస్సు ఉరకలు వేస్తోంది. ఆమె నాతో చాలా చెప్పింది. అయితే ఇప్పుడు అవి శ్రీరామునితో నిర్ధారించబడ్డాయి. నాకు గతం గురించిన జ్ఞాపకం లేదు. శ్రీరాముడు మా నాన్న మధ్య సంభాషణ కూడా లేదు. నా ఏకైక జ్ఞాపకం ఆయన కళ్ళు. అది నన్ను ఎన్నటికీ వదలదు. నన్ను మహారాజు ఆశీస్సుల నుంచి, ఆయన నా గురించి వెల్లడించిన గతం నుంచి దూరంగా ఉంచినందుకు నేను మా నాన్నను ఎన్నటికీ క్షమించను. కానీ మా అమ్మకు ఇచ్చిన మాట కోసం ఆయనతో వాటి గురించి మాట్లాడలేదు. దాంతో మా మధ్య కొంత దూరం ఏర్పడింది. నేను పెళ్ళికి ఒప్పుకోవటం వల్ల ఆయన ఆనందంగా ఉండి ఆయన సన్నిధిలో నా మౌనాన్ని గమనించలేదు. నా మనస్సు ఎక్కడో ఉంది. సోమ చెప్పిన కథలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఒక అక్షరం కూడా మరిచిపోకుండా ఉండాలని ఆశిస్తూ నేను భౌతికంగా నా ఇంటి పనులు కొనసాగిస్తున్నాను. కానీ నా మనస్సు ఇక్కడ లేదు. ఒకానొక రోజు మా తండ్రి నేను త్వరలోనే నా కాబోయే భర్తను కలుసుకుంటానని చెప్పాడు. నేనేమీ ఆలోచించకుండా సరే అన్నాను. కొన్ని రోజుల తరువాత నా పనులు పూర్తయిన తరువాత ఒక సేవకురాలు వెంట రాగా నది ఒడ్డున నాకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ పారే నీటిని చూస్తూ సోమ చెప్పిన కథల గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. హఠాత్తుగా నాకు అక్కడ ఇంకా ఎవరో ఉన్నట్లు అనిపించింది. తల తిప్పితే ఒక యువకుడు నాకు దగ్గరలో నన్నే చూస్తూ నిలబడి ఉన్నాడు. నేను అతని వైపు చూశానని గ్రహించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను అజిత్, మొహమాటంగా అన్నాడు. మీరు అనసూయ అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని పిలవటానికి మీ ఇంటికి వెళ్ళాను. అయితే మీరు ఇక్కడ నది దగ్గర ఉన్నారని చెప్పారు. నేను తల ఊపాను. ముఖం తిప్పుకుంటూ నా హృదయం దడదడలాడింది. ఇంతకు ముందు ఎన్నడూ ఇలా జరగలేదు. నాకు బంధువు కానీ యువకుని ముందు ఒంటరిగా లేను. ఈయనే నేను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తియా? నేను కూర్చోవచ్చా అని అతడు అడుగగా నేను సరే అన్నాను. ఇంకా తల అతని వైపు తిప్పకుండానే మీరు నాకు ప్రియమైన చోటు కనుక్కున్నారు.
నేను నదితో ఉండటానికి ఇక్కడికే వస్తాను అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. అతను సంభాషణ కొనసాగించాడు. నేను అతని కంఠంలో వణుకు గమనించి అయ్యో అనుకున్నాను. కానీ నా గొంతు మూగబోయి ఏమీ అనలేదు. కొంతసేపు మాట్లాడి అతను ఊరుకున్నాడు. నేను ధైర్యం కూడగట్టుకొని అతని వైపు చూశాను. అతను నది వైపు చూస్తున్నాడు. దాంతో అతనికి తెలియకుండా అతనినే గమనించగలిగాను. చూడ చక్కని యువకుడు, అసాధారణత ఏమీ లేదు. మంచి ముఖ కవళికలు, ముఖంలో ప్రశాంతమైన వ్యక్తీకరణ కూడా నన్ను ఆకట్టుకుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్న మమ్మల్ని చెట్ల నీడ రక్షించింది. అతను నది ఒడ్డున బాధపడుతున్న జంతువు వైపు తదేకంగా చూస్తుండటం అకస్మాత్తుగా గమనించాను. ఆ జంతువుకు దెబ్బ తగిలినట్లుంది. నేను దాని వద్దకు వెళ్ళాలి. అతను గొనిగాడు. అతడు గాయపడి నడవలేకపోతున్న జంతువు వద్దకు వెళుతుండగా చూస్తున్నాను. అతను తిరిగి వచ్చి దానిని తన ఒడిలోకి తీసుకొని కాలు నిమరసాగాడు. వీడి కాలును ఏదో పెద్ద పక్షి కొట్టినట్లు ఉంది, కానీ కోలుకుంటాడనుకుంటున్నాను చెప్పాడు శ్రద్ధగా చూస్తూ. తరువాత తన మెడలో ఉన్న వెండి హారము తీసి దానిని జంతువు కాలిపై ఉంచి కొంచెంసేపు కళ్ళు మూసుకొని మాత ప్రేమ నిన్ను స్వస్థత పరుస్తుంది అని గుసగుసగా అన్నాడు. కళ్ళు తెరచి ఆ జంతువు హాయిగా ఒక్క గెంతు గెంతటం చూసి నవ్వాడు. అది చూసి దానిని వదిలి ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. అది ఎగురుతూ వెళుతుంటే చూస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ వెండి హారం తీసి తన మెడలో పెట్టుకున్నాడు. మీరు ఇప్పుడు వేసుకున్న హారం ఎక్కడి నుంచి వచ్చింది? మొదటిసారిగా కొంచెం మొహమాటంగా అడిగాను. మా నాయనమ్మ తాను మరణించబోయే ముందు నాకు ఇచ్చింది. దానికి స్వస్థతా శక్తి ఉంది అని నా నమ్మకం. మీ నాయనమ్మకు ఎలా వచ్చింది? ఆయన పట్ల కొత్త ఆసక్తితో అడిగాను. ఈ హారం వెనుక పెద్ద కథ ఉంది. అదేమిటో నాకు చెప్తారా? తప్పకుండా. మీరు దానిని నమ్మకపోవచ్చు, కానీ మహారాణి వనవాసం నుంచి వచ్చిన తరువాత తానే స్వయంగా ఆమెకు ఇచ్చింది. అది తాను మిథిలను వదిలి వచ్చేటప్పుడు తన తల్లి తనకు ఇచ్చిందని చెప్పింది. ఈ మాటలకు నా నోరు తెరుచుకోపోయింది ఆశ్చర్యంతో. అది సీతామాత యొక్క హారమా? మీరు కూడా ఆమెను మాత అనే పిలుస్తారా? అతను చిన్నగా నవ్వుతూ, మా నాయనమ్మ కూడా మహారాణిని అలాగే పిలిచేది. ఆమెకు మహారాణిపై ఎంతో ప్రేమ. ఆ క్షణంలో మహారాణి సీతను మాత అని నేనెందుకు అన్నానో నాకు తెలియదు. నేను అంతకు ముందు ఎన్నడూ అలా పిలవలేదు. కానీ ఆ మాట నా నోటి నుంచి జారింది. అప్పటి నుంచి నేను ఆమె గురించి మాట్లాడవలసి వస్తే మాత అనే పిలిచాను. నేను చెప్పినట్లు అతిపెద్ద కథ. రాజా రాముడు, రాకుమారి సీత తమ వివాహం తరువాత అయోధ్యకు వచ్చేటప్పుడు మొత్తం నగరమంతా వారిని చూడటానికి బారులు తీరింది. ఆ గుంపులో మా నాయనమ్మ కూడా ఉంది. అయితే మిగిలిన వారు చూసింది వేరు, మా నాయనమ్మ చూసింది వేరు. ఆమె సీత బాహ్య రూపాన్ని చూడలేదు. ఆమెకు గొప్ప దేవత అని, తన నుంచి కాంతులు ప్రసరిస్తున్న దేవత కనిపించింది. ఆమెకు గొప్ప దేవత, తన నుంచి కాంతులు ప్రసరిస్తున్న దేవత కనిపించింది. రాకుమారి సీత నిజరూపాన్ని ఆమె చూసింది. అందువల్లనే కొంతకాలం తరువాత వారు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆమె వారి వనవాసానికి
వనవాసానికి ప్రజలు భావిస్తున్న కారణం కాక వేరే గొప్ప లక్ష్యం ఉంది అని గుర్తించింది. రాజా రాముడు, రాణి సీత తమ కార్యానికి ఆ వనవాసం అవసరమని భావించకపోతే వనవాసం జరిగి ఉండేదే కాదు అని ఆమె నాతో తరచూ చెప్పేది. వారు నది వద్దకు వెళ్ళి వారి విజయం కోసం, ముఖ్యంగా రాకుమారి రక్షణ క్షేమాల కోసం జపం, ప్రార్థనలు చేసేది. ఆమె మీ నాయనమ్మ? మధ్యలో కల్పించుకుంటూ ఆశ్చర్యంగా అడిగాను. ఇప్పుడు సోమా చెప్పిన కథను ఈ మాటలతో క్రోడీకరించుకున్నాను. అతను తల ఊపి, ఆమె మీకు తెలుసా అన్నాడు ఆశ్చర్యంగా. నేను కూడా ఆశ్చర్యంతో తల ఊపి, దయచేసి కొనసాగించండి అని అడిగాను. ఆ 14 సంవత్సరాలలో ఆమె ఒక ఉదయం కూడా నది వద్దకు రావటం మానలేదు. వాన రాని, వరద రాని, అనారోగ్యం రాని, ఏ ఇబ్బంది ఎదురైనా ఆమె నది వద్దకు వెళ్ళి ప్రార్థించటం మానలేదు. ఆమె ఆ విధంగా చెయ్యటానికి పురికొల్పింది ఏమిటో అని నేను తరచూ ఆశ్చర్యపోయేవాడిని. ఆమె కొంచెం పేద స్త్రీ, ప్రపంచ జ్ఞానం కూడా ఎక్కువ లేదు. అయినా నిర్మల ఆత్మ, మూర్తి భవించిన మంచితనం, అవసరములో ఉన్నవారిని ఎన్నడూ కాదనేది కాదు. తన అవసరాలను కూడా పక్కన పెట్టి ఎదుటివారికి సాయపడేది. ఆమె నాకు ఆ విధంగా జ్ఞాపకం ఉంది. ఆమె వివాహం అయిన కొద్ది కాలానికి భర్త మరణించాడు. తన ఏకైక కుమారుడు మా నాన్నను ఒంటరిగానే పెంచింది. ఆమెకు కష్టాలుండేవి, కానీ ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నది ఒడ్డుకు వెళ్ళి పూజ చేసి తరువాత పనులు మొదలుపెట్టేది. కొంతకాలానికి మరికొంతమంది స్త్రీలు కలిశారు. చివరికి ఎంతోమంది అయోధ్యలోని స్త్రీలందరూ చేరారు. తమ నాయనమ్మ గురించి ఈ మాటలు చెప్పి అతను మౌనంగా ఉండిపోయాడు. నేనిప్పుడు అతనిని సూటిగా చూస్తూ అతని ముఖాన్ని అలుముకున్న ఉద్వేగ మేఘాలు గమనించాను. నా హృదయం అతని వైపు పరుగు తీసింది. మీకు ఆమె అంటే, మీ నాయనమ్మ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. అతను తల ఊపాడు. అతను మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టేసరికి స్వరం చిన్నగా కంపించింది. నాపై ఆమె ప్రభావం చాలా ఉంది. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు ఆమె చనిపోయినా ఆమె నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను ఆమెను ఆమె మాటల ద్వారా కాక చేతల ద్వారా జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆమె చాలా తక్కువ మాట్లాడేది. ఆమె జీవితమే నాకు ఉదాహరణ. మీ నాయనమ్మకు ఈ హారం ఎలా వచ్చిందో చెప్పగలరా? సీతారాములు వనవాసం నుంచి వచ్చిన తరువాత మా నాయనమ్మ తీవ్ర అనారోగ్యం పాలయ్యింది. మా నాన్న ఆమె మందుల కొరకు వెతుకుతుండగా రాకుమారి రథములో అటువైపుగా వెళ్ళటం సంభవించింది. ఆమె మా నాన్నను చూడగానే వెంటనే రథం దిగి ఆయనను నది ఒడ్డున ఈ ఔషధ మొక్కలు లభించే చోటుకు తీసుకువెళ్ళింది. ఆ తరువాత మా నాయనమ్మకు ఆరోగ్యం చేకూరగా తనను చూడటానికి రమ్మని చెప్పమంది. ఆమె కోలుకున్నాక మా నాన్నమ్మ అనేకసార్లు రాకుమారి వద్దకు వెళ్ళటానికి ప్రయత్నించింది, కానీ కాపలాదారులు అనుమతించలేదు. ఒకానొక రోజు మహారాణి సీత, ఆమె సేవకురాలు మారువేషంలో మా నాయనమ్మను దర్శించారు. అప్పుడు రాణి సీత, మా నాయనమ్మ అయోధ్య నగరపు స్త్రీల ప్రార్థనలు తనను లంకలో బందీగా ఉన్నప్పుడు ఎలా రక్షించాయో తెలిపింది. తరువాత తన మెచ్చుకోలును సూచిస్తూ ఆమె ఈ హారాన్ని తీసి మా నాయనమ్మ మెడలో ఉంచింది. ఆమెకు ఉన్న వాటిల్లోకెల్లా అది అత్యంత విలువైనది. కానీ ఆమె మా నాయనమ్మ చేసిన సేవకు కృతజ్ఞత తెలిపే మార్గమే లేదంది. మా నాయనమ్మకు దీని విలువ ఏమిటో మీరే ఊహించండి.
తాను చేసిన దానికి ఎన్నడూ ఏ గుర్తింపును ఏ ప్రతిఫలాన్ని కోరని ఆమెతో రాకుమారి సీత మన ప్రార్థనల పర్యవాస పర్యవసానాలు మనకు తెలియవు. అవి మనకు ఊహాతీతమైన ప్రభావము కలిగి ఉంటాయి అంది. ఈ విషయం మా నాయనమ్మ నాతో పదే పదే చెప్పేది. అయితే ఆవిడ మీ నాయనమ్మ అన్నమాట గొనిగాను అపనమ్మకంతో. అతను తల ఊపాడు. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది కనుక నన్ను ఆవిడే పెంచింది. అప్పటి వరకు మా నాన్న ఇబ్బందులు పడుతుండేవాడు. కానీ మహారాణి సందర్శన తరువాత అన్ని విషయాలలోనూ ఆయన విజయం సాధించాడు. బాగా ధనవంతుడయ్యాడు. కానీ మా నాయనమ్మ అవేమీ పట్టించుకోలేదు. తన జీవిత విధానం ఎంత మాత్రమూ మారలేదు. కాలక్రమంలో మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మేం ఒక పెద్ద ఇంట్లోకి మారాం. కానీ ఆమె రాను అంది. నేను ఎప్పుడు మన మహారాణి జీవించినట్లే జీవిస్తాను అంది. నేను వింటున్న దానిని నేను నమ్మలేకపోతున్నాను. మేము కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉన్నాం. నేను ఇప్పుడు అతని సన్నిధిలో హాయిగా మేము పాత స్నేహితులైనట్లుగా ఉంది. అందువల్ల మౌనం చిరాకు కలిగించలేదు. ఇంకా చెప్పాలంటే అతని మాటల మధ్య విరామాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు ఏర్పడిన నిశ్శబ్దాన్ని కూడా నేను సోమ నాతో చెప్పిన చివరి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, మీకు జంతువులంటే ఇష్టం కదూ అని అడిగాను. అతని ముఖమంతా ఆశ్చర్యంతో వెలుగొందగా, అసలది అడగనవసరం లేదు. నేను నా సమయమంతా వాటితోనే గడుపుతాను. వాటిని సంరక్షిస్తాను. కానీ మా నాన్నకు నా గురించి వేరే ఆలోచనలు ఉన్నాయి. అతను నిట్టూరుస్తూ అన్నాడు. నాలో సోమాస్వరం ధ్వనించింది. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి జనక మహారాజు కొలువులో పశు సంరక్షకుడిగా ఉండేవాడని, నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, కానీ నా తండ్రి అనుమతించలేదని, ఈ జన్మలో నా తండ్రి దానిని ఏర్పాటు చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! ఈ జీవితం నాకేం ఇవ్వనున్నదో! మీ తండ్రి మీకోసం ఏం కోరుకుంటున్నాడు? పరిపాలనలోకి వెళ్ళమంటున్నాడు. మన తండ్రుల ప్రణాళిక అదే. నేను కోరుకున్నది అది కాదు, కానీ నేను చెయ్యబోయేది అదే. అప్పుడు నాకు ఒక నూతన సమాజ నిర్మాణం గురించి మాత దర్శనంలో చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. బహుశా అది మంచి కోసమే అయి ఉంటుంది. అది మనం ఒప్పుకోవాలి అని నేను నవ్వుతూ బదులు ఇచ్చాను. ఆ తరువాత మీరు మీ నాయనమ్మ గురించి, మాత గురించి ఇంకా ఎన్నో కథలు చెప్పాలి. అతను నవ్వాడు. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. నువ్వు వాటిని సరియైన సమయంలో వింటావు. నా వైపు తిరిగి నీకు కూడా మాత పట్ల ప్రేమ ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి మా నాయనమ్మ ఎంతో సంతోషిస్తుంది. అయితే నీ దగ్గర కూడా కథలు ఉంటాయి అన్నాడు. చాలా నేను బదులు ఇచ్చాను. మీరు కూడా సరియైన సమయంలో వాటిని వింటారు. పొద్దు వాలుతోంది. మేము వెళ్ళవలసిన సమయం వచ్చింది. కానీ నాకు వెళ్ళాలని లేదు. ఇప్పటికీ నేను అతని ప్రతి మాటను ఆస్వాదిస్తున్నాను. మనం వెళ్ళబోయే ముందు ఇంకొక కథ చెప్పండి, నేను నెమ్మదిగా అడిగాను. తప్పకుండా, అతను నవ్వాడు. నేను ఇప్పుడు మా నాన్న నాతో చెప్పిన కథ చెబుతాను. ఒకసారి ఆయన నాతో, ప్రజలు అనుకుంటున్నట్లుగా మహారాణి సీత నిజంగా ఎన్నడూ అయోధ్యను వదిలి వెళ్ళలేదు. ఆమె ఆశ్రమానికి వెళ్ళిన తరువాత కూడా ఆమె సాన్నిధ్యం ఇక్కడ అనుభూతి
బడటమే కాక అప్పుడప్పుడు ప్రజలకు ఆమె కనపడేది. లవకుశులు జన్మించిన కొన్ని సంవత్సరాల తరువాత మహారాజు శ్రీరాముడు, మంత్రులు, కొంతమంది ఋషులు బాలుర శిక్షణ కోసం స్థాపించబోయే కొత్త గురుకులం గురించి మాట్లాడటానికి సమావేశమయ్యారు. అందరూ కూర్చున్నారు. కానీ శ్రీరాముని పక్కన ఒక ఖాళీ కుర్చీ ఉంది. మా నాన్న అప్పటికీ చిన్నవాడైనా ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఆయన విజయాల వల్ల ఒక ఆశ్రమాన్ని పోషించగల స్థాయిలో ఉన్నాడు కనుక పిలువబడ్డాడు. శ్రీరాముడు అందరూ మాట్లాడేది వింటూ తరువాత మాట్లాడారు. అందరూ ఆయన సందేశం బాలికలకు కూడా గురుకులం స్థాపించవలసిన అవసరం ఉందని విని ఆశ్చర్యపోయారు. ఒకరి తరువాత ఒకరు తమకు నచ్చలేదన్నట్లు తలలు పట్టుకున్నారు. మహారాజు చెప్పిన వానికి కానీ చేసిన దానికి కానీ వారు చాలా అరుదుగా అభ్యంతరం చెబుతున్నారు. కానీ ఈ విషయంలో వారు గట్టిగా పట్టుబట్టారు. అది మన సాంప్రదాయం కాదు, మన సమాజంలో అనైక్యతకు దారితీస్తుంది అని అన్నారు. అకస్మాత్తుగా చర్చ మధ్యలో శ్రీరాముడు ఆగి ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడే ముందు అందరినీ సహనంతో ఎదురు చూడమని అడిగారు. వారు ఎదురు చూస్తున్నారు. కానీ శ్రీరాముడు ఎవరి రాక కోసము ఎదురు చూస్తున్నారని మా నాన్న ఊహించాడు. కానీ అది ఎవరా అన్న సంగతి ఆయన ఊహకు అందలేదు. సమావేశానికి ముఖ్యులైన వారు అందరూ వచ్చారు. 1 గంట గడిచింది. వారిలో కొందరు వెళ్ళిపోవటానికి లేచారు. కానీ శ్రీరాముడు వారిని ఆపి సహనముతో ఉండమని సున్నితంగా చెప్పారు. హఠాత్తుగా వారి మధ్యలోకి అనేక మంది ఋషులతో పాటు మహారాణి సీత రాజదుస్తులలో వచ్చి తనను రమ్మని శ్రీరాముడు పిలిచాడని చెప్పింది. ఆమె ముందుగా ఋషులను మాట్లాడమంది. వశిష్ఠ మహర్షి, నా భార్య పవిత్ర గ్రంథాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి ఉండకపోతే ఆమె కామధేనువును అవసర సందర్భములో ఎంతమందికైనా ఆహారం అందించగల ఆ ధేనువును వరంగా పొందగలిగేది కాదు అని. మా కుమార్తెలు విద్యావంతులు కానట్లయితే తమ తల్లి కుమారులను కోల్పోయిన నిస్పృహలో ఉన్నప్పుడు వారు అంత సుందర ప్రపంచాన్ని రూపొందించి సృష్టించి ఉండేవారు కాదు అన్నాడు. ఆ తరువాత ఆత్రి మహర్షి మాట్లాడుతూ, నా భార్య వేదాలను చదివి ఉండకపోతే దేవలోకాలలోకి ప్రవేశించి మందాకిని నదిని చూడగలిగేది కాదు. దానిని చూడటం వల్ల ఆ నదిని భూమి మీదకు తెచ్చి కరువుతో నిండిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసింది అని చెప్పారు. ఆ తరువాత అగస్త్య మహర్షి లేచి, నా భార్య వేదాలను చదివి ఉండకపోతే దక్షిణాపదంలోని ప్రతి ఆశ్రమాన్ని భయపెడుతూ అరణ్యాలను పాలిస్తున్న రాక్షసులకు అగాధాన్ని ఏర్పరిచేది కాదు అన్నారు. తరువాత శ్రీరాముడు మాట్లాడాడు, నా భార్య వేదాలను చదువుకోనట్లయితే లంకలో ఉన్న సమయంలో రావణుని హింసను తట్టుకోగలిగేదే కాదు అని చెప్పాడు. ఋషులందరూ మౌనముగా ఉన్నప్పటికీ వారి మనస్సులో ఏముందో తెలుసు. కొన్ని సాంప్రదాయాలు మనల్ని గతంలో కలిపి ఉంచి విశ్వసత్యాన్ని కొనసాగిస్తాయి కనుక వాటిని నిలిపి ఉంచాలి. వేదాలు, పవిత్ర మంత్రాలను వల్లెవెయ్యటం అటువంటిదే. అయితే సమాజము, మానవ మనస్సు అభివృద్ధి చెందే కొద్దీ మిగిలిన సాంప్రదాయాలను కూడా అలవరుచుకోవలసిందే. ఎంత మాత్రమూ ఉపయోగపడని సాంప్రదాయాలు ఖాళీ కుండల వంటివి. వాటికి అంటి పెట్టుకొని ఉండటం సమాజాన్ని తిరోగమింపచేస్తోంది. మీకు ఋషులకు ముఖ్యమైన దానికి ఉపయోగం లేదు కనుక వదిలివేయవలసిన దానికి
మధ్య తేడా తెలుసుకునే విచక్షణ ఉండాలి. ఆయన మాటల ప్రభావముతో ఆ పవిత్ర ప్రాంగణములో ఉన్న అనేక ముఖాలలో మార్పు స్పష్టంగా కనపడింది. తరువాత మహారాణి తనకు మిథిలలో బోధించిన మహిళా ఋషుల గురించి, లంకలో ఆమెకు సహాయం చెయ్యటానికి వచ్చిన అనేక మంది మహిళా ఋషుల గురించి మాట్లాడింది. ఆమె గొప్ప ఋషుల భార్యలందరూ నా కోసం తమ తమ ఫలాలను ధారపోశారు. తపస్సు అనేది ఏ మగ ఋషి అయినా చెయ్యగలిగిన విధంగానే స్త్రీలు కూడా అంతే గాఢంగా చెయ్యగలరు. నన్ను నిలిపి ఉంచింది అదే, ఆ తపస్సే. అయోధ్యలో సమాజపు బలం స్త్రీలు మరి తల్లులే మన భవిష్యత్తు తల్లులు. మొత్తం సమాజం కోసం చదువుకోవాలి. ఆమె మళ్ళీ అయోధ్య వేగంగా విస్తరిస్తోంది. స్త్రీలు ఆ మార్పులకు అనుగుణంగా లేకపోతే రాజ్యం అభివృద్ధి చెందలేదు అంది. ఆమె మాట్లాడిన తరువాత ఎవరూ వ్యక్తీకరించలేదు. అయితే గురుకులం స్థాపించటానికి చాలా సంవత్సరాలు పట్టినా ఇప్పుడు బాలికలకు ఒక గురుకులం ఉంది. మహారాణి సీత కల్పించుకోకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. సో ఇక్కడితో సెక్షన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. చక్కగా మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ. సెక్షన్ని క్లోజ్ చేసుకునే ముందు చక్కగా 1 నిమిషం పాటు ధ్యానం చేస్తూ ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానాన్నంతా చక్కగా మనలో సంపూర్ణంగా నింపుకుందాం. ఓకే మాస్టర్స్. ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవ్వండి.